మనం పోషించలేనా అనే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. కాబట్టి దేవునికి ఇచ్చుటలో మనం వెనుకాడకుండా దేవుని పరిచర్య కొరకు మనం సహకరిస్తూ ఉండాలి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అమెరికా నుంచి వచ్చిన జానన్న గారు త్రిత్వము అనే అంశం మీద మనకి వాక్య పరిచర్య జరిగిస్తారు. అమెరికా నుంచి వచ్చిన జానన్న, అమెరికా నుంచి మంచిదే. మాది సొంత విచారాలి. మన పెసరఘాట్ నుంచి కూడా కొంతమంది ఉద్యోగాలకి హైదరాబాద్, బెంగళూరు వెళ్తారు కదా, నంద్యాల, కర్నూలు వెళ్తారు కదా. నేను కూడా అట్లాగే ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్తాను. మీ అందరికీ నేను రాత్రి జరిగిన సంఘటన చెప్పాలి. మన గంధం దేవదాన గారు ఏం చేశారంటే, అయా దేవునికి ఇచ్చుట అనే విషయం నేను చెప్తాను, నా టాపిక్ నువ్వు తీసుకోవాలని చెప్పాడు. రాత్రికి రాత్రి సబ్జెక్ట్ మార్చేశాడు. మరి అన్న నాకు ఇచ్చిన అంశం ఏంటంటే అది త్రిత్వము. కాబట్టి ఈ త్రిత్వము గురించి చెప్పుకునే ముందు మనం త్రిత్వమయ్యన్న మనం దేవుడే సహాయం అడుగుతాం. ఎందుకంటే దేవుడి సహాయం లేకపోకుండా మరి మీ అందరి హృదయాలు తాకేటట్టు చెప్పడం కదా. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం కోసం దేవుడిని అడుగుదాం. దయగలిగిన దేవ, యేసు ప్రభువా, కరుణామయుడ, సర్వశక్తి కలిగిన దేవ, నీకు వందనములు, స్తుతి, స్తోత్రములు. మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, నీవు జ్ఞానం ఇచ్చే దేవుడువు, తెలివిచ్చే దేవుడువు. పరిశుద్ధాత్మను, మీ యొక్క ఆత్మను మా హృదయాల్లో నివసింపజేస్తూ ఉన్నాడు. మేము ఏం మాట్లాడాలా అన్నది మీరు మాకు తెలియజేయండి ప్రభు. మీరు మీ యొక్క ఆత్మశక్తితో ఈ 30 నిమిషాలు దయచేసి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా జ్ఞానం పనికిరాని జ్ఞానం, నేను చెబితే దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించబడితే అది మా అందరికీ కూడా ప్రయోజనం. దయచేసి మీ యొక్క చేతితో పట్టుకొని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడవలసిందిగా యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం నిన్నటి నుంచి ఒక క్రమంలో దేవుడి వాక్యాన్ని చదువుకుంటా వస్తా ఉన్నాం కదా. రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎందుకు పొందాలా, రక్షణ పొందకపోతే ఉన్న ప్రమాదం ఏంటి, రక్షణకు బాప్తిసానికి తేడా ఏంటి, ఆ తర్వాత రక్షణ పొందిన క్రైస్తవులు యేసు ప్రభు కోసం ఏ విధంగా జీవించాలి అని ఒక చక్కగా ఒక క్రమంలో చదువుకుంటా వస్తా ఉన్నాం. ఈరోజు కూడా అది నాకు ముందుగా వాక్యం చెప్పిన సహోదరులు, ఆరాధన అంటే ఏంటి, ఈ ఆరాధన మనం ఎవరికి చేస్తాం, ఎలా చేస్తాం, ఎలా చేయకూడదో కూడా చక్కగా చెప్పారు కదా. మన సహోదరుల మధ్య, సిస్టర్స్ మధ్య ఏదైనా సమస్య ఉంటే, మనం తెలుసుకోవాల్సినది ఏదైనా ఉంటే, ఇదిగో బలిపీఠం దగ్గరికి రాకముందే, దేవుని సన్నిధికి రాకముందే మనం మన సహోదరులతో సమాధానపడి ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి. నాకు కనబడే సిస్టర్తో, నాకు కనబడే బ్రదర్తో నా గొడవలో ఉండి వాళ్ళతో సమాధానం లేకపోకుండా నాకు కనబడని దేవుణ్ణి నేను ఆరాధిస్తానంటే అది అసాధ్యం. ముందుగా నేను నాకు కనపడే సహోదరుల్ని, విశ్వాసుల్ని ప్రేమించాలా, వారితో మంచి సంబంధంలో ఉండాలి. ఆ తర్వాత దేవునికి ఇష్టమైన ఆరాధన చేయాలి. మంచి మాటలు ప్రభాకరణ అందించాడు. ఆ తర్వాత మన
భక్తుడు కూడా దేవదానం గారు దేవునికి ఇచ్చట గురించి చెప్పాడు. ఏలియా గురించి చక్కగా చెప్పాడు. ఏలియా తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఏమండి, ఎలీషా యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంటుంది. కానీ ఏలియా గురించి సడన్ గా ఆయన మరి ప్రత్యక్షం అవుతాడు. దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడికి మన గతంతో సంబంధం లేదు. గతంలో నేను ఎలాంటి అన్నది సంబంధం లేదు. ఈ రోజున నీ సంబంధం దేవునితో ఎలా ఉంది? నీ తల్లిదండ్రుల చరిత్రతో దేవునికి సంబంధం లేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఎంత బలహీనైనా అయి ఉండొచ్చు. నీవు దేవునితో ఈరోజు మంచి సంబంధంలో ఉంటే ఏలియా వలె మోకాళ్ళని నీవు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏలియా కాండం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏలియా కాండం 11వ అధ్యాయము 13వ వచనం. లేవియా కాండము 11వ అధ్యాయము 13వ వచనం. పక్షులలో వీటిని కేయములుగా ఎంచుకోవలను, వీటిని తినవద్దు, ఇవి కేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి. కాకులు అనేవి ఏంటివి? ఇశ్రాయేలీలు వాటిని అసలు ముట్టుకోకూడదు, వాటిని తినకూడదు. వాళ్ళకి కేయమైనవి. దేవుడు ఏలియాతో నేను కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తానంటే ఏలియా కంప్లైంట్ చేయలేదు. ఏలియా గారు ఫిర్యాదు చేయలేదు. దేవా, నేను ఇశ్రాయేలీయుడిని, నీకోసం నేను రోషంతో బ్రతుకుతా ఉన్నాను, నేను ఎట్లా అపవిత్ర జంతువులు తెచ్చి తింటాను అని ఆయన ప్రశ్నించలేదు. పంపించేది దేవుడే అయినప్పుడు మనం యొక్క ప్రశ్నలు వేయకూడదు. చూడండి, దీన్ని ఇంకో రకంగా కూడా చూడవచ్చు. నీవు నిజంగా దేవుని సేవలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఏ విధంగా ఎలాంటి ప్రశ్న లేకోకుండా సంపూర్ణ విధేయతతో వెళ్ళాడు. దేవుని చిత్తాన్ని, దేవుడు చెప్పిన దాన్ని నువ్వు తూచా తప్పకుండా చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏమైనా వాటిని కూడా, నీకు ఇష్టం లేని వాటిని కూడా నీకు సేవ చేసే పనిలో పెడతాడు. చూసారా, మన దేవుడు అంత గొప్ప దేవుడు. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలా, దేవునికి ఇచ్చే వారంగా ఉండాలా. దేవునికి మనం ఇస్తా ఉంటే, నమ్మకంగా ఉంటే దేవుడు విస్తారమైన సంపద, మరి పక్కజాలన్నంత ఆశీర్వాదం మనకి దేవుడు ఇస్తాడు. మనకున్న సమయంలో త్రిత్వాన్ని గురించి ఆలోచన చేద్దాం. మనం దేవుడిని ఆరాధించాలి అని చెప్పాడు కదా ప్రభాకరన్న. మరి దేవుడు త్రిత్వాన్ని గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. మరి మన మధ్య ఈ రోజే బాప్తిసం పొందిన వాళ్ళుగా ఉన్నారు కదా. ఈ త్రిత్వం అనేది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్, కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా మరి మాటలు వినాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఒక ఊర్లో మన సత్యరాజు లాగా ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే చలిమంట వేశాడు. మీకు తెలుసా చలిమంట అంటే ఏంటో తెలుసా? చలిమంట వేశాడు. మీకు ఒక ఫోటో కూడా
చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఈ ఫోటో కనిపిస్తా ఉందా? ఇది ఇట్లా మంట వేసాడు. ఆ మంట చుట్టూ కదా కొంతమంది పిల్లలు కూర్చొని ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక ఆయన ఇదిగా ఈరోజు మనకున్న ప్రశ్నే అడిగాడు, తాతయ్య త్రిత్వం అంటే ఏంటి అని అడిగాడు. ఆయన ఏమన్నారంటే, పిల్లలు ఈ మంటను ఒకసారి చూడండి. ఈ మంటలో అగ్నిలో 4 ఉన్నాయి. అంటే అగ్ని కేవలం అంటారు, అగ్ని శాఖలు ఉన్నాయి. ఒకటి మధ్యలో బలంగా ఉంది, మరి కొన్ని చిన్నగా ఉన్నాయి, ఒకటి కదులుతా ఉంది. చూసారా? ఈ అగ్ని ఒకటే. ఈ అగ్నికి ఉండే లక్షణాలు కూడా ఒకటే. ఇక్కడ 3 శాఖలు ఉన్నాయి ఈ మంటలో. ఈ 3 శాఖలకి ఉన్న లక్షణాలు ఒకటే. ఏంటి ఆ లక్షణాలు? పట్టుకుంటే కాలింది. 3 దేన్ని పట్టుకున్నా కదా కాలింది. ఈ 3కి వెలుగుంది. ఏమండి? ఈ 3 శాఖలకి వెలుగుంది. ఆ తర్వాత ఈ 3కి కూడా మన హీట్ అనేది, అంటే వేడిమి అనేది ఉంది. దాని దగ్గరికి వెళ్తే వెచ్చగా ఉంటది. ఇక్కడ 3 ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఒకటే. వీటి యొక్క లక్షణాలు కూడా ఒకటే అని చెప్పారు. ఆ తర్వాత అయా త్రిత్వం అంటే కూడా ఇంతే. త్రిత్వం అంటే మనకి 3 దేవుడు ఉన్నారు అనుకోకూడదు. త్రిత్వం అంటే త్రియేక దేవుడు, ఒకటే దేవుడు. ఈ అగ్నిలో, ఈ చలి మంటలో ఏ విధంగా 3 పార్శ్వాలు ఉన్నాయో, ఇదిగో త్రిత్వంలో కూడా 3 దైవిక వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏమన్నారు? మనం ఎవరన్నా హిందువులు వచ్చి మీకు 3 దేవుళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళకి మనం ఎలా జవాబు చెప్పాలంటే, అయ్యా మాకు 3 దేవుళ్ళు లేరు. హిందువులు చాలా సార్లు మన మీద ఈ ప్రశ్నలతో అటాక్ చేయాలంటారు. ఎందుకు? మనం ఏం చెబుతాం? హిందువులకి 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారని చెబుతాం. అవునా కదా? మనం వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎట్టయినా తప్పు పట్టుకోవాలని వాళ్ళు కూడా మీకు కూడా మాకు లాగానే త్రిమూర్తులాగానే 3 దేవుళ్ళు ఉన్నారు కదా అంటారు. మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి, అయ్యా మాకు ఉంది ఒకే ఒక్క దేవుడు. ఈ ఒకే దేవుళ్ళో మరి 3 దైవిక వ్యక్తులు ఉన్నారు. ఎవరు? దైవిక వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. మనం ఎప్పుడు కూడా లోకానుసారంగా జవాబులు చెప్పకూడదు. ఏమంటే 1 + 1 + 1 ఏంటి? 1 + 1 + 1 ఏంటి? 1 అని చెప్పకూడదు కదా. 3 అయిపోయింది, తప్పు అయిపోయింది కదా. 1 × 1 ఎంత? 1 × 1 × 1 ఎంత? మరి అట్లా కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళే వచ్చి 1 × 1 × 1 × 1 × 1 ఎంత అంటే దానికి కూడా సమాధానం ఒకటే అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇటువంటి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఒకటవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు
మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన కనుక అతడు వాటిని గ్రహింపడు. దేవుడు నిజమైన దేవుడు త్రిత్వము అనే ఈ లక్షణాలు అవి లోక సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి. ఈ ఆత్మ సంబంధమైన వాటిని ప్రకృతి సంబంధి అయిన వాళ్ళు, అంటే యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు గ్రహించడం కొద్ది కాదు, చాలా కష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే అవి వెలుతనంగా ఉంటాయి. మనం ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ ప్రశ్నకు నేను చక్కగా జవాబు చెప్పడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి నాకు నీ యొక్క జ్ఞానం నీవు, వాళ్ళకు కూడా నీవు హృదయం తెలుగు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా వెలిగిస్తే తప్ప వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. యోబు గ్రంథంలో ఇంకొక మాట ఉంది, అది కూడా మనం ఒకసారి పరిశీలన చేయాలి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఇక్కడ నయమాకీయుడైన జోఫరు ఎలాగో ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము, ఈ 3 వచనం చూద్దాం. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదు. పాతాళం కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగదు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. చూడండి, ఈయన చాలా మంచి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. దేవుని గురించిన సంగతులు నువ్వు అసలు ఎలా తెలుసుకోగలుగుతావు? సర్వశక్తులకు దేవుడిని పరిపూర్ణంగా, అంటే కంప్లీట్ గా తెలుసుకోవడం అనేది ఎలా ఉంటుంది? ఇదిగో ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, పాతాళం ఎంత లోతుగా ఉందో, భూమి ఎంత పెద్దగా ఉన్నదో, దేవుని జ్ఞానం, దేవుని గురించిన సంగతులు అంత గొప్పగా ఉన్నాయి అని ఆయన చెప్తా ఉన్నాడు. మొన్న 24వ తారీఖున నేను 24వ తారీఖు సాయంత్రం 6 గంటలకి వాషింగ్టన్ డీసీలో ప్రారంభమయ్యా. వాషింగ్టన్ డీసీ నుంచి దాదాపు ఒక 22 గంటలు ప్రయాణం చేస్తే కానీ భూమి ఒకవైపు నుంచి ఇంకో వైపు రావడానికి మరి టైం పట్టింది. ఈ విమానం ఆకాశంలో 42,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తా ఉంది. నాకు చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి, ఎందుకురా ఇంత ఎత్తు తీసుకెళ్తాడు, కొద్దిగా భూమి కనపడేటట్టు తీసుకెళ్ళచ్చు కదా అని కొత్తలో నాకు భయంగా ఉండేది. కానీ దానికి జవాబులు ఏంటంటే, అంత ఎత్తు వెళ్తే కానీ ఈ గాలులు బాగా వేస్తూ ఉంటాయి కదా, ఈ గాలులన్నిటిని దాటుకుని వాళ్ళు వెళ్ళగలుగుతారు. భూమికి ఒక 10,000 మనకి మేఘాలు కనిపిస్తుంది కదా, ఈ మేఘాలు భూమికి ఒక 3,000 అడుగుల ఎత్తులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విమానం ఎంత ఎత్తులో వెళ్తుందంటే, భూమికి మన మేఘాలు కనిపిస్తే దానికి కనీసం ఇంకా 12 టైములు ఇక్కడి నుంచి ఈ మేఘాలకి ఎంత దూరం ఉందో దానికంటే 12 అంతల ఎత్తులో విమానం ప్రయాణం చేస్తా ఉంది. ఆ మ్యాప్ కూడా
చూపిస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి దాదాపు ఒక 800 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 800 కిలోమీటర్లని విమానం గంటలోపే వెళ్ళింది. చూడండి, ఈ భూమి అంతా చుట్టి రావడానికి విమానానికి కూడా 24 గంటలు పడతా ఉంటాయి. అంత పెద్ద భూమి. ఇక్కడ జోఫర్ గారు ఏమంటున్నారంటే, నైమాతీయుడైన జోఫరు, అయ్యా భూమి ఇంత పెద్దగా ఉంది, 24 గంటల ప్రయాణం చేసినా కానీ నువ్వు దాన్ని చుట్టి రాలేవు. మానవుల దగ్గర ఉన్న స్పీడ్ జట్లు తీసుకుని వెళ్ళినా కానీ దాన్ని చుట్టి రావడానికి ఒక రోజు కంటే ఎక్కువ పట్టింది. ఇదిగో దేవుని యొక్క జ్ఞానం ఈ భూమి కంటే గొప్పది. మానవులు మన మెదడు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది. ఈ దేవుణ్ణి మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవడం అసాధ్యం. అసలు దేవుణ్ణి, ఆయన జ్ఞానమే ఎంత గొప్పగా ఉంటే మనకున్న జ్ఞానం చాలా పరిమితమైంది. ఇదిలా ఉంటే మరలా ఆత్మ సంబంధమైన సంగతులు మరి ఇక్కడ ఈ లోకస్తునికి ఏ విధంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ త్రిత్వం అనే దాన్ని వాక్యంలో ఏముందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. మనకి పూర్తి అవగాహన రాదు. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడికి ఈ ఫోన్ ఎలా తయారు చేస్తారంటే ఆయన చెప్పగలుగుతాడా, నాకేం తెలుసా అంటారు. మన విశ్వాసంలో కూడా యేసుక్రీస్తు ఎదుట, దేవుని జ్ఞానం ఎదుట మనం కూడా చిన్నపిల్లలమే. మనకి దేవుని గురించిన పూర్తి జ్ఞానం మనకి ఇప్పుడే కాదు, పరలోకం వెళ్ళినా కూడా మనకి పూర్తి జ్ఞానం తెలియదు. ఎందుకంటే దేవుడు అంత శక్తివంతుడు. ఏమంటే ఒక మాట వల్ల మనం ఒక చిన్న బుడగను కూడా సృష్టించలేము. అవునా కాదా? ఒక మాట వల్ల. అలాంటిది దేవుడు కేవలం ఒక మాట వల్ల ఈ భూమి అంతటిని సృష్టించాడు. సృష్టించడమే కాదు, దాన్ని శూన్యంలో వేలాడదీశాడు. వేలాడదీసి దాన్ని వదిలేయలేదు. ఈరోజు భూమి ఎలా తిరుగుతా ఉంది అంటే దేవుని శక్తి వల్ల తిరుగుతా ఉంది. మాటతో సృష్టించాడు, ఆయన జ్ఞానంతో శూన్యంలో పెట్టాడు, ఆయన శక్తితో దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవటం కష్టం. అలానే అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు అనుకున్నామా? కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన గురించి మనం తెలుసుకోవాలని ఇష్టపడతాడు. అది ఎలా తెలుసుకోవాలి అంటే బైబిల్లో నుంచే కొన్ని సంగతుల్ని మనం చూసి దేవుడి గురించి, త్రిత్వాన్ని గురించి తెలుసుకోవాలి. కొంతమంది ఈ త్రిత్వం గురించే చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఈ నీటిని ఒక ఉదాహరణగా వాడతారు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మనందరికీ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఈ నీళ్ళను తీసుకెళ్లి ఫ్రీజర్లో పెడితే ఏమైంది? గడ్డ కట్టుకుంటారు. ఆ గడ్డ కట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఒక పాత్రలో పెట్టి స్టవ్ వెలిగించి ఆ పాత్రని స్టవ్ మీద పెడితే ఆ ఐస్ గడ్డ ఏమైంది? కరిగిపోయింది. ఆ తర్వాత ఆవిరి అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నీళ్లు ఒక్కటే, దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే అన్నాను గట్టిగా ఉంది, కలిగిస్తే అన్నాను ఇది ఇట్లా ద్రవంలాగా ఉంది, ఇంకా వేడి చేస్తే అన్నాను అది ఆవిరైపోయింది అని త్రిత్వంతో పోలుస్తూ ఉంటారు. కొంతవరకు అది కూడా కరెక్టే. త్రిత్వము ఒకటే, త్రిత్వమైన దేవుడు ఒకడే. ఆయన తండ్రి అనే రూపంలో ఉన్నాడు, కుమారుడు అనే రూపంలో ఉన్నాడు, ఆ తర్వాత ఆత్మరూపిగా కూడా ఉన్నాడు. అయితే మనం నీళ్ళ యొక్క ఉదాహరణలో ఈ నీళ్లు
ఒకేసారి 3 రూపాయలు లేదు. ఒకసారి గడ్డలాగా ఉంది, ఒకసారి నీళ్ళలాగా ఉంది, ఇంకోసారి ఆరులాగా ఉంది. అది కూడా పరిపూర్ణమైన మాదిరి కాదు త్రిత్వానికి. ఎందుకంటే ఈ త్రిత్వమైన దేవుడు ఎక్కడైనా సర్వాంతర్యాన్ని, ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఏ రూపంలో అయినా ఉండగలడు, ఏదైనా చేయగలడు. ఆయనకి ఈ నీళ్ళకి కొన్ని లిమిటేషన్స్, హద్దులు ఉన్నాయి, కానీ మన దేవుడికి హద్దులు లేవు. అయితే ఈరోజు మనకున్న సమయంలో త్రిత్వములో ఈ త్రిత్వము సృష్టి దగ్గర ఎలా ఉంది అన్నది చూద్దాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ మొదటి 1-2 వచనాల్లోనే మనకి ఎంతమంది కనిపిస్తా ఉన్నారు? ఎంతమంది కనిపిస్తా ఉన్నారు? దైవిక వ్యక్తుల్లో దేవుడు, ఇంకా దేవుని ఆత్మ. సృష్టి ప్రారంభమైనప్పుడు, ఈ సృష్టి నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆదికాండం 1-2 వచనాల్లో మనం ఏం చూస్తామంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన ఒక భూమిని సృష్టించాలి అని ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలుసు. ఏంటది? ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడైన, వాక్యమే దేవుడైన, వాక్యం దేవుడైన. ఆ తర్వాత కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి వాక్యం అంటే ఎవరు? దేవుడు, యేసు ప్రభు. వాక్యము దేవుడే. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాను అని అంటారు. మన మధ్య శరీరధారిగా నివసించిన ఎవరు? యేసు ప్రభు. కాబట్టి చూడండి, సృష్టిలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేశాడంటే భూమి ఎలా ఉండాలి అని ఆలోచన చేశాడు. కుమారుడు ఏం చేశాడంటే తండ్రి యొక్క ఆలోచన ప్రకారం దాన్ని నిర్మించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఈ భూమికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఇట్లా కృత్రిమమైన ఉన్న దేవుడు 3 కూడా ఈ సృష్టిలో కలిసి పనిచేశాడు. ఈరోజు బాప్తిసాలప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చాలా మంది వచ్చేయమంటారు కదా బాప్తిసాలకి. బాప్తిసాలు ఇచ్చేటప్పుడు మన శ్రీనివాసాన్ని ఏం చేశాడంటే మత్తయి సువార్తలోని ఒక వాక్యాన్ని చదివాడు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం. యేసు ప్రభు వారు చెప్పిన మాట చూడండి. త్రిత్వం అనే మాట బైబిల్ అంతట్లో ఎక్కడ మీరు కనుగొనలేదు. కాబట్టి మన దేవుడు త్రిత్వమైన దేవుడు అని లేదా త్రిత్వం అనే మాట కానీ బైబిల్లో ఎక్కడ ఉండదు. కానీ మన దేవుడు త్రియేక దేవుడు అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి చూడవచ్చు. 19లో ఉంది, 18 నుంచి చూద్దాం. యేసు వారి ఎదురు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చును. శివదాసన్ ఉన్నాడు, మరి డేవిడ్ అని ఉన్నాడు, నేనున్నాను. మా ముగ్గురికి ఏంటి 3 పేర్లు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే వారి నామములలో అనడం లేదు. అది నామము. 3 వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు ఒకళ్ళే అన్నమాట, ఒకే దేవుడు. మరి త్రిత్వం అనేది యేసు ప్రభు వారు చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడా సృష్టి ఆరంభంలో ఉన్నారు. ఈ ముగ్గురు పాత నిబంధనలో కూడా మనకు కనిపిస్తారు. పాత నిబంధనలో ఒకే వచనంలో ఈ ముగ్గురు కూడా కనిపిస్తారు కదా. యేసు ప్రభువు ఈ లోకానికి ఎవరు పంపిస్తే వచ్చారు? ఎవరు? తండ్రి అయిన దేవుడు. అది మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తాం. కానీ యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాడు. చూడండి, యేసు ప్రభువుని ఈ లోకానికి ఎవరెవరు పంపారు? ప్రభువు యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని పంపారు? ఇక్కడ నన్ను పంపడం అంటే అది యేసు ప్రభువు అన్నట్టు. ఎవరైనా మిమ్మల్ని ఆయా పాత నిబంధనలో త్రియేక దేవుడిని ఒకే వచనంలో చూపించండి అంటే మనం ఈ యెషయా గ్రంథం 48వ అధ్యాయము ఈ 16వ వచనాన్ని చూపించవచ్చు. ప్రభువు యెహోవా ఆయన ఆత్మ యేసు ప్రభువుని ఈ లోకానికి పంపారు. సృష్టిలో ఏ విధంగా త్రియేక దేవుడు ఉన్నాడో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని చేశారు సృష్టిలో. మన రక్షణ విషయంలో కూడా వీళ్ళ ముగ్గురు కూడా కలిసే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువుని, దేవుడి కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. మనకి సువార్తల్లో కూడా చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16లో మనందరికి తెలిసిన వాక్యం. దేవుడు లోకమును ఎంత ప్రేమించి ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని లోకానికి పంపించాడు. కాబట్టి మన రక్షణ విషయంలో కూడా ముగ్గురు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణ విషయంలో ఎలా పనిచేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాము? తండ్రి అన్నాను పంపించాడు లోకాన్ని ప్రేమించి, కుమారుడు అన్నాను ఈ లోకానికి వచ్చాడు, శిలువలో చనిపోయాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఏం చేస్తున్నాడు? ఆయన రక్షణలో. అది దానికి యోహాను సువార్తలో ఈ సిస్టర్ చక్కగా చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఈ రోజు కొంతమంది బాప్తిసం పొందారు, విశ్వాసులు మనం కూడా బాప్తిసం పొందాం. బాప్తిసం పొందడానికి ముందు మనందరం కూడా ఒక పని చేస్తాం. ఏంటది? యేసయ్యా నేను పాపిని, ఈ పాపిని అని నీవు నేను గ్రహించాం కదా. అది మనం మన శక్తితో చేసింది కాదు. అది ఎలా చేశాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని ఖండిస్తా ఉంటే, జాన్ నువ్వు ఫలానా పాపం చేశావు, నువ్వు పాపివి అని ఆయన చెప్పినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు అది మనం శరీరంలో చేసే శరీర కార్యం కాదని, నేను పాపిని అని గ్రహించడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో జరిగించే కార్యం. ఆయన నన్ను పాపముల గురించి ఒప్పుకో చేస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభువుని గురించిన సంగతులు మనకి బోధిస్తాడు. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మనకి ఒక ముద్ర రాస్తాడు.
ఈ రోజున దేవుడు పరలోకం నుంచి చూస్తే దేవుడికి ఇక్కడ 2 రకాల ప్రజలు కనిపిస్తారు. ఒకటి ఏంటంటే ఆత్మతో ముద్రింపబడిన వారు, ఆత్మ యొక్క ముద్ర లేని వారు. ఆత్మ యొక్క ముద్ర ఉన్నవాడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఇష్టపడతారు. ఇక్కడ ఇంకా ఎవరైనా ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని గ్రహించకుండా ఉంటే, యేసు ప్రభు రక్షకుడని ఇంకా ఒప్పుకోకుండా ఉంటే, నేను పాపిని అని ఇంకా ఒప్పుకోకుండా ఉంటే, దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న అభ్యర్థన, దయచేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గర్జింపులకు హెచ్చరికకు మీరు లోబడండి. పాపి అని గ్రహించండి. యేసు ప్రభు రక్షకుడని మీ నోటితో ఒప్పుకోనండి. యేసు ప్రభుని మీ హృదయాల్లో విశ్వసించండి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రను మీరు కలిగి ఉండండి. అప్పుడు మీరు కూడా దేవుని పిల్లలు అవుతారు. టైం 2 కాబట్టి ముగించుకుందాం. మరి సహోదరుడు వచ్చి చివరి ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన సత్యనారాయణ. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, ప్రేమగల దేవ, కనికరము దాడు దైవాల దేవ మీకు స్తోత్రాలు. నాయన మా ప్రభు యొక్క సంఘాన్ని ప్రేమించి నాయన 2025 సంవత్సరం నాయన మా ప్రభా సెప్టెంబర్ నెల 27 తారీఖు మీ చిత్తంలో మీ ఏర్పాటులో ఆయన జరిగించినందుకు నీకు స్తోత్రాలు. నిన్న ఈరోజు నాయన మీ మహిమార్గంగా నాయన ఈ కోరికలు మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. దూర ప్రాంతం నుండి మీ సేవకులను మీ బిడ్డ నడిపించిన నాయన స్థానిక సంఘాన్ని మీ సేవకులను ఆయన నిలబెట్టుకొని అయా మంచి వర్తమానాలు వాక్య పరిచర్య అయా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నాయన అనేకమైన సత్యాలు, అనేకమైన మాటలు, అనేకమైన వాక్యాలు, లోతైన మార్గాలను ఆయన మీ రాష్ట్రం ద్వారా మీరు పలికించినందుకు నీకు స్తోత్రాలు. మేమందరం ఆయన విని ఈ యొక్క మా ప్రభు అయా మధ్యాహ్న కాల సభలో నీకు స్తోత్రాలు. నిన్న ఈరోజు నాయన మీ కార్యాలు మీరు జరిగించేందుకు నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఆత్మీయ ఆహారంతో పాటు నాయన శరీర సంబంధమైన ప్రేమ విందుని అయ్యా భోజన పానాదులు కూడా మీ బిడ్డలు మీ దాసురాలు ఆయన యవనస్తులు ఎంతో కష్టపడిన ఆయన వంట చేసినారు దేవా. 100 దీవెలు మీరు వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు నాయన. ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రయాణాల్లో తోడుకున్నాం నాయన, మరలా తిరుగు ప్రయాణాల్లో కూడా మీరు తోడుకున్నాను ఆయన దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నాయన 3 నీ బిడ్డలు అయ్యా మా వారు బాప్తిసం పొందుకున్నారు నాయన. అయ్యా వారి జీవితాంతం వరకు నాయన అయ్యా విశ్వాసంలో అయ్యా భక్తి జీవితంలో నిరీక్షణలో మీరు ఎదిగి ఫలించడానికి మీరు అనుగ్రహించిన ఆయన. ఎన్ని శోధనలు వచ్చినా వాటిని జయించే దళితులకు దయచేయమని, మీ పనిలో మీ సేవలో సంఘంలో నీకు సాగిపోయే వారిని దయచేయమని, కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా నాయన మీ పాదాల దగ్గర చేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ చిత్తాన్ని మీరు నెరవేర్చమని అయ్యా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. శబ్ద తరంగాలు, కరెంట్ ఆయన వాతావరణం అన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలు. ఈ స్థలమంతా కూడా మీ అధికారానికి ఒప్పుకున్నందుకు నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలయ్యా. మీరు ఆకరాల్సిమైతే మా ప్రభా మరి యొక్క సమయాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించమని దేవా. ఈ కుటుంబాన్ని, బిడ్డల్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను అందరూ కూడా ఆయన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరలా నీ కుమారుడు ఆయన మీ దాసుడు అయ్యా జ్ఞానాన్న తిరుగు ప్రయాణంలో కూడా తోడుకొని అయ్యా బిడ్డలు అక్కడ మీరు కలుసుకుని ఆయన కుటుంబంలో సంతోషించే వారిని దయచేయమని అయ్యా. ప్రయాణం అంతా కూడా క్షేమంగా జరిగించమని, ఇంకా కడప నుండి ఆయన, ఇంకా ఆయన తెనాలి నుండి, ఇంకా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరూ కూడా
మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ అన్ని విషయాలు మాతో తోడుండమని అయ్యా మీ సన్నిధి మాకు తోడించినందుకు నాయన ఈ స్థలమంతా కూడా నీ కృపతో నింపినందుకు మీ సేవకులను మీ సేవకురాలను మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు పెట్టినా ఎంతో పరిచయం చేశారు, ఎంతో ప్రయాసపడ్డారు. నూరంతల దీవెన ఆశీర్వాదాలు మెండుగా దీవించమని కురిపించి సహాయం చేయించమని మమ్మల్ని అందరూ కూడా చేస్తాను అప్పచెప్పుకుంటూ తిరిగి మా గృహాలకు వెళుతుండగా మీ సన్నిధి అందరికీ తోడించమని అన్ని విషయములు ఆయన మీరే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకోమని ఈ కొద్ది విన్నపాలు మా కొరకు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో సూచించి ప్రార్థించి అడిగి వేడుకొనుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.